హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి అయితే మన ఆడవాళ్ళకి వంటగదిలో ఈజీగా వర్క్ అయిపోవాలి, తొందరగా వంటలు కావాలి అంటే కొన్ని పనులు మనం ముందుగానే ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ రోజంతా ఎలా గడిచింది, నేను నా వంటగదిలో చేసుకున్న పనులు నేనైతే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇంకా వంట చేస్తూ కొన్ని వర్క్స్ అయితే చేసుకుంటున్నాను. సో మన ఆడవాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్ మసాలాలు. ఈ మసాలాలు అనేవి మనం ముందుగానే చేసి పెట్టుకోవడం వల్ల మనకి వంట చేయడానికి చాలా ఈజీ అవుతుందన్నమాట. సో మనకి ఇప్పుడు ఏ కర్రీలోకి అయినా కానీ కొబ్బరి అవసరం పడుతుంది, ధనియా పౌడర్ అవసరం పడుతుంది, నువ్వుల పొడి అవసరం పడుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఈరోజు చేసుకుందామని నేను మార్నింగే డిసైడ్ అయ్యి ఇటు వంట చేస్తూ ఈ పనులైతే చేసుకుంటున్నాను. ఇంకా నేను ఈరోజు బీరకాయ కర్రీ చేసిన అన్నమాట. మార్నింగ్ పప్పు అన్నం చేసి దానికి తోడుగా బీరకాయ కర్రీ అయితే చేసిన. ఎలా చేశాను అనేది కూడా షేర్ చేస్తాను. చాలా సింపుల్. లేత బీరకాయలు చేసుకునే వాళ్ళైతే మంచిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసుకొని అందులో కాస్తన్ని వెల్లుల్లిపాయలు దంచి వేసేసుకొని బీరకాయలు కూడా యాడ్ చేసి ఉప్పు, కారం, పసుపు, ఇంట్లో చేసుకున్న ధనియా పౌడర్ లేదా మనం బయట తీసుకున్న ధనియా పౌడర్ అయినా పర్లేదు, మంచిగా కాస్త వేసేసుకొని 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో వాటర్ వేయకుండా ఉడికించుకోవాలి. ఇట్లా వేసుకుంటే బీరకాయ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత ఆనియన్స్ వచ్చాయన్నమాట. ఆనియన్స్ అయితే తీసుకున్నాను, బయట కొన్నాను అన్నమాట. సో ఇంటి దగ్గరికే వస్తాయి. సో మ్యాక్సిమం పల్లెటూరులో ఉంటే ఇది అందరికీ తెలిసి ఉంటుంది. ఆనియన్స్ అమ్మే వాళ్ళు వస్తారన్నమాట. మన దగ్గర ఏదైనా అవసరం లేని డబ్బాలు అవన్నీ ఉంటే వాళ్ళకి వేసేస్తే మనకి ఎంత అవుతుందో అంతకి మనకి ఆనియన్స్ అయితే ఇస్తారన్నమాట. నేను ఒక 3 kgs ఆనియన్స్ అయితే తీసుకున్నాను. అవన్నీ కూడా డబ్బాలు, కంఫర్ట్ డబ్బాలు అలాంటివి ఉంటాయి కదా, నేను అవన్నీ వేస్ట్ చేయకుండా మంచిగా జమ చేసి వాళ్ళు కొనేవాళ్ళు వస్తే అమ్మేసి ఆనియన్స్ అయితే తీసుకుంటానన్నమాట. పల్లెటూరులో ఉన్న వాళ్ళకి చాలా తెలిసి ఉంటుంది ఈ విషయం వచ్చేసి. సో ఆ తర్వాత ఇంకా నేను కొబ్బరి కట్ చేసుకున్నాను, అలాగే నువ్వులు, ధనియాలు మంచిగా వేయించేసుకుంటున్నాను అన్నమాట. సో చాలా డేస్ అయ్యింది. ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకో మనకి 1 monthకి సరిపడా వస్తుందన్నమాట. మనం ఎక్కువ చేసి పెట్టుకుంటే అసలు పాడవ్వకుండా ఉంటుంది. మనం ఎంత చేసుకున్నా కూడా పాడవకుండా ఉండాలంటే మనం ధనియా పౌడర్లో యాలకులు, లవంగాలు కంపల్సరీగా వేసుకోవాలా. కొబ్బరి అయితే మనకు అవసరం లేదు, అంటే ఏం వేసుకోకుండా కూడా నార్మల్గా కట్ చేసేసుకొని ఒక 1/2 hour to 1 hour ఎండలో పెట్టిన తర్వాత పట్టుకున్నాం అనుకో ఎన్ని డేస్ అయినా కూడా కొబ్బరి పొడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది. నేనైతే ఎవ్రీ మంత్ కూడా ఇట్లనే చేసి పెట్టుకుంటాను. ఎమర్జెన్సీ మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కానీ, సో ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నా కానీ మసాలాలు పట్టే అవసరం ఉండదు. అలాగే ఇది వర్షాకాలం కాబట్టి మనకి కరెంట్ సరిగ్గా ఉండదు కాబట్టి అప్పుడు యూజ్ అవుతుంది అన్నమాట. మనం ఇలా మసాలాలు పట్టుకొని ఉంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇలా మసాలాలు పట్టుకొని కర్రీస్ చేసే అవసరం ఉండదన్నమాట. మనం చేసి పెట్టేసుకున్నాం అనుకో అప్పటికప్పుడు డైరెక్ట్గా మనం కర్రీస్ అయితే చేసేసుకోవచ్చు అన్నమాట. నేను పట్టేసుకున్నదన్నమాట, కొబ్బరి పొడి అయితే పట్టేసుకున్నాను. ఆ తర్వాత నువ్వులు మనం ఎందులో యాడ్ చేస్తాం? బీరకాయ, దొండకాయ, అలాగే సొరకాయ, చిక్కుడుకాయ ఇలాంటి కర్రీస్కి యూజ్ అవుతుంది ఈ మనకి నువ్వుల పొడి. అప్పటికప్పుడు దంచుకొనుడు ఇంకెందుకులే అని నేనైతే ముందుగానే చేసి పెట్టేసుకుంటాను. ఎమర్జెన్సీలో యూజ్ అవుతుందని. ఏ కర్రీ చేసినా మనకి ఒక 5 minutesలో అయిపోతుంది. కూరగాయలు కట్ చేసేసుకొని మసాలాలు అయితే రెడీగా పెట్టుకున్నాం అనుకో 2 minutes 3 minutes టైం బట్టి అవి కట్ చేసుకున్నాం అనుకో కర్రీ అయిపోతుంది అన్నమాట. నేనైతే అట్లనే చేస్తాను ఫ్రెండ్స్. మీకు కూడా హెల్ప్ అవుతుంది, ఒక మోటివేషన్గా ఒక టిప్ ఇచ్చిన దాన్ని అవుతానని చెప్పేసి షేర్ చేస్తున్నా. మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా చేసుకోవడానికి. ఈ టిప్ అయితే ఆడవాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను ఇంకా నువ్వుల పొడి అయితే పట్టేసాను. కొబ్బరి పొడి, నువ్వుల పొడి పట్టేసరికి కాస్తంత వేడయ్యిందన్నమాట. మిక్సర్ అనేది కాస్త వేడయ్యింది, అందుకే ఇంకా ధనియాలు వేయించేసుకుంటున్నాను. కాసేపు చల్లగా అయిన తర్వాత ఇంకా ధనియా పౌడర్ పడదామని. సో నేను ఇట్లా ధనియా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నా అంటే
అందులో లవంగాలు, యాలకులు, చెక్క ఇవి 3 వేసి ధనియాలు వేయించేసుకున్నాను. ఈ 3 వేయడం వల్ల మనకి బయటలాగా అంటే బయట కన్నా మంచిగా మనం చికెన్లోకి వాడుకోవచ్చు దీన్ని. నాన్ వెజ్ కర్రీస్, వెజ్ కర్రీస్కి, పప్పు, సాంబార్ ప్రతి ఒక్క దాంట్లో వేసుకోవచ్చు. స్పైసీనెస్ వస్తుంది, టేస్ట్ వస్తుంది, పాడవకుండా ఉంటుందన్నమాట. సో 3 అయితే నేను మసాలాలు అయితే పట్టేసుకున్నాను. వాటికి సంబంధించిన డబ్బాలు కూడా వాష్ చేసేసి పెట్టేసుకున్నాను అన్నమాట. అలాగే ఆనియన్స్ అయితే నేను తీసుకున్న వెంటనే అంటే మనం ఆనియన్ కొంటాం కదా, ఆనియన్ కొన్న వెంటనే మనం అట్లాగే తీసుకొచ్చుకొని పెట్టుకోకుండా మనం డే టైంలో కొంటేనేమో మంచిగా ఒక 1 అవర్ అయితే మంచిగా ఎండలో పెట్టుకోవాలా. అట్లా పెట్టుకున్నట్టయితే కొంచెం ఎక్కడైనా పచ్చిగా ఉంటే ఆనియన్ అనేది ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే అందుకే నేను ఒక 1 అవర్ అయితే బయట పెట్టేసిన కొని అంటే నార్మల్గా ఎండబెట్టడం అంటే ఎక్కడంటే అక్కడ పోయడం కాదు. నార్మల్గా నేను ఏ గుళ్ళలో అయితే తీసుకున్నాను అదే గుళ్ళలో ఎండబెట్టిన ఒక 1 అవర్ ఎండబెట్టిన తర్వాత ఒక నార్మల్గా ఒక మంచి మెత్తటిది కవర్ కాదు ఒక సంచి లేదా పేపర్ వేసేసుకొని ఆనియన్స్ అయితే మంచిగా నీట్గా పెట్టుకున్నాను. ఇంకా ఆ తర్వాత మసాలాలు కూడా పట్టడం అయిపోయింది కదా. ఇంకా కొబ్బరి, నువ్వులు, అలాగే ధనియా పౌడరు ఇంకా మంచిగా బాక్సులలో నింపేసుకుంటున్నాను. అలాగే ఇంకా పసుపు డబ్బాలో కూడా పసుపు కూడా అయిపోయింది. నేను యూజ్ చేసే డబ్బాలో మాత్రమే డచ్గా నింపుకొని పెట్టుకుంటాను. మిగతా డబ్బాలో పెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకుంటాను. ఎక్కువ ఏం యూజ్ చేయను అన్నమాట. సో అయిపోయిన వెంటనే మంచిగా ఎక్కువ డబ్బాలో వేసేసుకొని పెట్టేసుకుంటాను. సో ఇట్లా చేసుకోవడం వల్ల మనకి వర్క్ అనేది ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేది ఉందనుకోండి ఫాస్ట్గా వంట చేసేసి వెళ్ళొచ్చు. అలాగే ఈవినింగ్ టైంలో మన ఆడవాళ్ళ కష్టాలు ఏంటంటే డైలీ చేస్తాం వంట, కాకపోతే అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది ఈరోజు ఏం వంట చేస్తే బాగుంటుంది, మసాలాలు పట్టాలి, అవన్నీ సెట్ చేసుకోవాలి, వంట చేయాలి, ఏం వంట చేద్దాం అనే టెన్షన్ లేకుండా మనకి ఇట్లా హ్యాపీగా మనం నింపి పెట్టేసుకున్నాం అనుకో, అరే ఏ కర్రీ అయితే ఏముంది మనకి మసాలాలు అన్నీ రెడీగా ఉన్నాయి, మంచిగా వాష్ చేసేసుకొని ఏ వెజిటేబుల్స్ కర్రీ కానీ నాన్ వెజ్ కర్రీ కానీ ఈజీగా చేసుకోవచ్చు అని అనిపిస్తుంది అన్నమాట. నేనైతే ఇట్లా ఈరోజు అయితే ఈ వర్క్స్ అయితే చేసుకున్నా ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా రెడీ పెట్టుకున్న తర్వాత ఇంకా మనం అన్నీ తెచ్చుకుంటాం కదా, సామాన్లు అన్నీ తెచ్చుకొని ఒక బాక్స్ డబ్బాలో పెట్టుకుంటాం. ఇంకా అట్లాగే నేను కూడా అవన్నీ చిప్స్ ఇంకా అన్నిటితో పాటు చిప్స్ కూడా ఒక బాక్స్లో పెట్టేసుకుంటే బాగుంటుందని ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి పెట్టేశాను అన్నమాట. సో ఇంకా అవి బాక్స్లో పోసేసరికి నాకు ఎందుకో కొంచెం మెత్తగా అనిపించాయి. బాగా ఎండుంది కదా, వీటిని కూడా ఒక 1 అవర్ మంచిగా ఎండబెట్టేసుకుంటే మనకి కాల్చుకునేటప్పుడు మంచిగా క్రిస్పీగా పొంగుతాయి అన్నమాట. సో మెత్తగా ఉన్నాయనుకో అవి పొంగవు కదా, సో అందుకే ఇంకా వాటిని కూడా ఎండలు పెట్టేసిన. అండ్ ఇప్పుడు వచ్చేది నవరాత్రులు కదా, సో కొన్ని నా డ్రెస్సెస్ అన్నీ కూడా వాష్ చేసేసుకుందామని చెప్పి తీసుకుంటున్నాను అన్నమాట. చాలా డ్రెస్సులు ఉన్నాయి, ఏ డ్రెస్ వేసుకుంటామో ఈ నవరాత్రుల్లో తెలియదు. అంటే ముందుగానే ఎందుకు వాష్ చేసేసుకుంటున్నానంటే ఆ తర్వాత చాలా బట్టలు ఉంటాయి ఇంట్లో, ఎన్ని బట్టలు ఉంటే అన్ని బట్టలు వాష్ చేసేసుకోవాలి కాబట్టి సో అన్నీ మళ్ళీ ఒకేసారి ఎక్కువైపోతుంది. మళ్ళీ మనకి వెదర్ ఎలా చేంజ్ అవుతుందో తెలియదు, వర్షం పడుతుందేమో అని అనిపిస్తుంది కదా. సో మళ్ళీ బట్టలన్నీ ఆరకపోతే ముక్క స్మెల్ అట్లా వస్తుంది కదా. సో అట్లా వస్తుందేమో అని చెప్పేసి నేను ముందుగానే కొన్ని డ్రెస్సెస్ అంటే ఫాస్టింగ్స్ పడతాం కదా మనము, మళ్ళీ అలాగే దుర్గమాత, శారదమాత అట్లా వెళ్తూ ఉంటాం కదా బయటకి. సో అట్లా వేసుకునేటప్పుడు ఈ నవరాత్రులకి ఒక 9-10 డ్రెస్సులు అయితే నేను తీసి పక్కన పెట్టేసి వాష్ చేసేసుకొని ఇంట్లో కాకుండా బయట అయితే అంటే ఇంట్లో మాకు ఇంకొక స్టోర్ రూమ్ ఉంటుంది, ఆ స్టోర్ రూమ్లో పెట్టుకుందామని చెప్పి అన్నీ తీసేసాను. అన్నీ తీసుకున్నా అంటే నేను ఏమేమి వేసుకుంటాను ఆ డ్రెస్సులు మాత్రం తీసుకొని మంచిగా వాటర్లో వేసి కంఫర్ట్ వేసాను అన్నమాట. బాగా కంఫర్ట్ వేసాను అంటే మంచిగా స్మెల్ రావడానికి. సో కంఫర్ట్ అంతా కూడా వేసుకొని మంచిగా పిండేసి ఎండలో అయితే ఆరబెడుతున్నాను. ఈరోజు ఎండ అయితే విపరీతంగా ఉంది. సో ఇట్లా ముందుగానే వేసి పెట్టుకున్నాం అనుకో మనకి ఆ రోజు మనకి వర్షం పడ్డా ఏం పడ్డా కొన్ని డ్రెస్సులు అయితే మనకి అనుకూలంగా మనకి సేఫ్గా ఉంటుందని చెప్పేసి నేను ముందుగా అయితే చేసుకుంటున్నాను అన్నమాట. అండ్ ఈరోజు అయితే మన ఆడవాళ్ళకి హెల్ప్ఫుల్ అయిన మసాలాలు ముందుగానే చేసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయని అయితే షేర్ చేసిన. అలాగే నేను ఈరోజు ఏం వర్క్స్ చేసుకున్నానని అయితే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా బట్టలన్నీ ఆరేసి అంటే కొన్ని ముందుగానే మార్నింగ్ వాష్ చేసేసుకున్నాను.
అంటే రెగ్యులర్గా నేనే బట్టలు ఏం వాష్ చేయను, మాకు వాష్ చేయడానికి వస్తారన్నమాట. సో వాళ్ళు వాష్ చేసేసారు. ఓన్లీ నేను నా ఓన్ అంటే నా డ్రెస్సులు మాత్రమే నేను కంఫర్ట్లో పిండుకున్నాను. రోజు కొన్ని అంటే ఇంకా 2 డేస్లో అయితే నవరాత్రులు స్టార్ట్ అయిపోతాయి. అన్ని బట్టలు ఒకేసారి మళ్ళీ ఆడతావో లేదో అన్న ఒక చిన్న భయంతో ఆ పిండేసాను తప్పితే ఉతికే వాళ్ళు లేరని అయితే కాదు. ముందు జాగ్రత్తగా ఏదైనా సరే ఒక ముందు ఆలోచన ముందడుగుంటే మనకి ఎప్పటికైనా మంచి జరుగుతుందని ఒక ఒపీనియన్తో అయితే అనుకుంటూ ఈ బట్టలన్నీ కూడా నేను మంచిగా అంటే కొంచెం ఆరినవి అన్నీ కూడా సైడ్కి వేసేసాను. ఆరినవి మొత్తం సైడ్కి వేసేసి ఈ విధంగా అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. మీరు మరి మీకు అంటే నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏదైనా కొత్త విషయాలు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ వాకిట్లో ఒక ముగ్గు వేయాలి. ఇంతకు ముందు వీడియోలో షేర్ చేశాను, మధ్యలో ముగ్గు నేను తర్వాత వేస్తానని. అప్పుడు తులసమ్మ దగ్గర అండ్ ఇంకొక బయట అయితే ఒక ముగ్గు వేశాను. అండ్ ఈరోజు మధ్యలో అన్నమాట, వాకిట్లో మధ్యలో అలాగే ఉంచాను. ఒక 1.5 year 2 years ముందు వేసాను అన్నమాట. పెయింటింగ్తో వేసాను. పాప చిన్నగా ఉంది, మార్నింగ్ లేసి ముగ్గులు వేయడం అవుతలేదని చెప్పేసి. అండ్ ఇప్పుడైతే ఇంకా ముందర వేసేద్దామని చెప్పేసి ఈరోజు ఎండ బాగుంది కదా అని చెప్పి ఇంకా నార్మల్గా అయితే ఉన్న ముగ్గుకి మంచిగా వైట్ మొత్తం దాని మీదనే దిద్దేసి ఈ విధంగా మంచిగా ఒత్తు కలర్ వేసేసాను అన్నమాట. కొంచెం చేతులు మొత్తం మెస్సి అయినాయి కానీ వేసేసాను అన్నమాట. ఇంక ఇదంతా నాకు వర్క్స్ అన్నీ కూడా చేసుకోవడానికి ఈవినింగ్ అయ్యింది. సో ఈవినింగ్ అయిన తర్వాత ఇంకా ఈరోజు ఈవినింగ్ అయితే చికెన్ కర్రీ అన్నమాట. సో మా బాబు అయితే హాస్టల్ నుంచి వచ్చేసాడు. ఇంకా హాలిడే స్టార్ట్ అయిపోయాయి కదా పిల్లలందరికీ. సో మా పెద్ద బాబు అయితే హాస్టల్ నుంచి వచ్చాడు, వాడు కూడా వేస్తాడంట కర్రీ. సో మమ్మీ నేను కూడా మీ ఛానల్ అంటే మాట్లాడతా అని అన్నాడు. సో ఇంకా వ్లాగ్ అయితే మరి వాడు ఎలా మాట్లాడతాడు, మమ్మీ నేనే చికెన్ కర్రీ చేస్తున్నట్టు మాట్లాడతా, కాస్తంత నేనే చికెన్ వేస్తా గంజిలోకి అన్నాడు. వద్దు మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందంటే మెల్లిగా వేస్తా అంటే నేను స్టవ్ అయితే చిన్నగా పెట్టేశాను. మళ్ళీ పిల్లలకి స్టవ్ దగ్గర ఆడిపిస్తారా అని మాత్రం అనకండి, కాస్త సరదా పడ్డాడని ఓకే చెప్పాను అంతే. ఇంకా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? చూడండి ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నా. నేను ఈ రోజుకి వెళ్ళి హాస్టల్కి వెళ్ళి వచ్చేసిన. దసరా హాలిడేస్ ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. దసరా హాలిడేస్ వచ్చేస్తున్నాయి. దసరా హాలిడేస్ వచ్చే ఒక రోజు మనం చికెన్ ఫ్రై చేసుకోవాలి. Hello guys, I curry chicken fry. See, I will now ఇంగ్లీష్లో చెప్తా. ఇప్పుడు నవరాత్రులు వస్తున్నాయి. ఈరోజు రాత్రి చికెన్ ఈరోజు చేస్తున్నాం మనం. రేపైతే పనికి రాదు, అమాసా ఉంది కదా, ఇప్పుడు నవరాత్రి దసరా ఫెస్టివల్ వస్తుంది కదా, అందుకని ఈరోజు లాస్ట్ డే చికెన్ రేపు చేసుకోవచ్చు ఫ్రై. బాయ్. పెట్టకు. ఫైనల్గా చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇవాల్టి వ్లాగ్ ఇదన్నమాట. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.